నిన్న మనం చేసిన ఎక్సర్సైజ్‌లో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? మీకిచ్చిన వాటిలో మీరు కంప్లీట్ చేసిన వాటిల్లో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? హలో! 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 మీ మాట వినిపించట్లేదు నాకు. హలో! 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 చెప్పు నాగరాజ్. కాదది ఎక్సెల్ ఓన్‌గా క్రియేట్ చేయడం ఏదమ్మా? ఎంప్లాయీ ఐడి నల్ పెట్టేది రావట్లేదు. ఎంప్లాయీ ఐడీ నల్ పెట్టడానికి రావట్లేదంటావా? ఆ! అది ప్రైమరీ కీ కదా! నల్ ఎలా పెడతావు అందులో నువ్వు? అర్థమైందా నేను ప్రైమరీ. చెప్పిన కాన్సెప్ట్? అర్థమైంది. అదొక్కటే అర్థం. ఇవాళ క్లారిటీ ఇస్తా మళ్ళీ నీకు. ఓకే. కన్‌స్ట్రెయింట్స్ చూస్తే నీకు ఆ ఇన్సర్షన్ డౌట్ క్లియర్ అవుతది. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇంకా ఏం లేదు సార్, అదొక్కటే సార్. ఓకే. పూజిత నీకమ్మా? నో సార్. ఫైన్. రైట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. రైట్. నిన్న మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇదే కదా? Okay. You might have created department and employees table. Along with that, you have got another 3 tables to create. One is job grade, the other one is location, and then you have the job history. This is job, this is employee, and then you have department. Okay. You have almost 6 to 7 tables, right? Have you created all the tables? ఓన్లీ క్రియేటెడ్ 3 టేబుల్స్ Tables ఉన్నాయి. ఉన్నాయి. ఏ ఏమేం టేబుల్స్? క్రియేట్ చేశారు? ఏం టేబుల్స్ క్రియేట్ చేశారు? ఒకటి డిపార్ట్మెంట్, ఇంకోటి ఎంప్లాయీ, ఇంకో థర్డ్ టేబుల్ ఏది క్రియేట్ చేశారు? జాబ్లెస్ చేద్దామని చూసాను, మీకు చెప్పా కదా సార్, పెండింగ్ ఉంది సగం వర్క్ అని చేయలేదు. మీరు రేపు అసైన్. ఓకే. ఇది హాఫ్ ఫైన్. టేబుల్ కంప్లీట్. ఓకే. సో మీకు ఈ టేబుల్స్ డేటా ఇన్సర్షన్ మీరు ఎలా చేస్తున్నారు? ఎలా చేయాలి? ఎలా ఈజీగా చేయాలి అనేది ఈరోజు చెప్పి దెన్ ఐ విల్ మూవ్ ఆన్ టు ది టాపిక్. ఓకేనా? ఇన్సర్ట్ కమాండ్ మీరు ఇక్కడ చేశారు కదా! ఇది చేశారు కదా! ఎస్. ఓకే. ఇది ఆ. మీరు నోట్‌ప్యాడ్‌లో పెట్టుకొని ఆ పైన వాల్యూస్‌ని నోట్‌ప్యాడ్‌లో గనక తీసుకొచ్చుకుంటే ఈజీగా మీకు అయిపోతది ఇది. ఓకే.
ఓకే. ఓకే ఏమవుతుంది సార్. మీకు? త్రీ వాల్యూస్ మిమ్మల్ని అడుగుతుంది: డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ ఐడి. అంటే ముందు లొకేషన్ టేబుల్ కూడా క్రియేట్ చేయాలి మీరు. అర్థమైందా? ఆ, డిపార్ట్మెంట్స్ లో క్రియేట్ చేయాలి అంటే లొకేషన్ ఐడి కాబట్టి ఇక్కడ లొకేషన్ టేబుల్ కూడా క్రియేట్ చేయాలి. సో ముందు లొకేషన్ టేబుల్ క్రియేట్ చేస్తే లొకేషన్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి? ఓకే, ఫైన్. ఈ టేబులే తీసుకుంటున్నాను నేను. ఓకే, అన్ని ఏమైంది నాకు? సెకండ్ లైన్ లోకి వచ్చేసాయి నాకు. ప్రతి కాలము కిందకి వచ్చేసింది నాకు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను? కామా ఇచ్చేసి డిలీట్ చేస్తాను ఇక్కడ. కామా ఇచ్చేసి డిలీట్ చేస్తాను ఇక్కడ. ఆటోమేటిక్ గా నాకు ఇది ఐ హ్యావ్ టు గివ్ సింగిల్ కోడ్ ఫర్ ది టెక్స్ట్ కాలం. ఇది జీరోస్ ఉన్నది ఏంటి? ఈ పోస్టల్ కోడ్. ఓకే, స్ట్రీట్ అడ్రస్ లో ఇది మీకు ఇది ఒక రికార్డు మీకు. ఇది లొకేషన్ టేబుల్లోది. క్రియేట్ టేబుల్ లొకేషన్, లొకేషన్ ఐడి. డేటా టైప్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? నంబర్ 4, కామా స్ట్రీట్ అడ్రస్, varchar2 of 20, varchar2 of 5, varchar2 of 10, varchar2 of 10, varchar2 of 2. ఓకే, ఇది మీకు టేబుల్ క్రియేషన్ది. ఇక్కడ మీరు ఇది ఇచ్చేటప్పుడు ప్రైమరీ కీ అని కూడా ఇచ్చారనుకో, ప్రైమరీ కీ అని కూడా ఇచ్చారనుకో, దీంట్లోకి నల్ వాల్యూస్ కానీ లేదా డూప్లికేట్ వాల్యూస్ కానీ రెండింటిని అలౌ చేయదు. ఓకేనా? ప్రైమరీ ఓకే కీ సార్. ఈజ్ నథింగ్ బట్ నాట్ నల్ ప్లస్ యునీక్. ఓకే, వెరస్ యునీక్ విల్ అలౌ నల్ వాల్యూస్. ఎందుకు అలౌ చేస్తుంది? ఒక నల్ వాల్యూతో ఇంకొక నల్ వాల్యూ ఈక్వల్ కాదు కాబట్టి ఎన్ని నల్ వాల్యూస్ అయినా యూనిక్ కన్స్ట్రెంట్ అలౌ చేస్తుంది. అర్థమైందా? ఆ, ఓకే, నల్, నాట్ నల్. నల్ అనేది నువ్వు ఏ వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఆ పర్టికులర్ కాలమ్ ని ఎక్స్క్లూడ్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడైతే నాట్ నల్ అనే కన్స్ట్రెయింట్ నేను ఆ కాలమ్ పైన పెడుతున్నానో, ఎప్పుడైతే నాట్ నల్ అనే కన్స్ట్రెయింట్ ఒక కాలమ్ పైన పెడుతున్నానో, నువ్వు నల్ వాల్యూ ఇవ్వలేవు.
ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. అలాంటి కాలంలో డూప్లికేట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు నేను. ఎప్పుడైతే నాట్ నల్ అండ్ యునిక్ అంటే నాన్ డూప్లికేట్, అర్థమైందా? ప్రైమరీ కీ అంటే దాంట్లో నువ్వు నల్ వాల్యూ ఇవ్వలేవు, అలా అని డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వలేవు. అది ప్రైమరీ కీ. ఓకేనా? అది లొకేషన్ ఓకే. ఐడిలో ఇచ్చావు నువ్వు. నెక్స్ట్ నువ్వు ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అన్నప్పుడు ఇన్సర్ట్ ఇంటూ లొకేషన్ వాల్యూస్, ఇది నాకు ఫస్ట్ లో. ఓకే, ఇది నాకు ఫస్ట్ లో. అర్థమైందా? ఓకే. లొకేషన్ ఐడి, స్ట్రీట్ అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ. సిటీ, స్టేట్, ప్రావిన్స్ అండ్ ది ఓ. ఓకే, ఇది ఒక రో. ఇప్పుడు ఏం చేస్తా నేను, ఆ రో తర్వాత ఇది ఇంతవరకు కాపీ చేసుకుని ఇక్కడ ఇది చేస్తా. ఇది ఈజీ కదా నాకు. తొందరగా వద్దా లేదా? తొందరగా. ఓకే, ఆటోమేటిక్గా మళ్ళీ థర్డ్ రో. ఇలా అన్ని రోస్ కి నేను ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అన్నిటినీ కాపీ చేసుకొని ఒకేసారి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ లో ఎగ్జిక్యూట్ చేసేస్తాను. ఇక్కడ నాకు 10 కంటే ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే, క్రియేషన్ లో స్టేట్ ఆర్ ప్రొవిన్స్ లో దీన్ని 20 చేసుకోండి, ఇది కూడా 20 చేయండి, ఫర్దర్ గా అయ్యే ఉంటాయి. ఓకే, ఇలా మీరు ప్రతిదానికి మొత్తం రోస్ అన్నిటికీ జాయిన్ చేసుకొని వీటన్నిటిని ఒక్కసారి ఇలా కాపీ చేసుకొని అన్నిటిని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఈజీగా అవుతుంది. మీరు ప్రతి ఒక్కసారి ఇన్సర్ట్ స్టేట్మెంట్ మొత్తం రాయడం కంటే యూ డూ ఇట్ ఇన్ దిస్ వే. ఇది బల్క్ ఇన్సర్ట్ కు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది కాకుండా డిబిఎస్ డైరెక్ట్ గా ఈ డేటాతో కంట్రోల్ ఫైల్ రాసి ఇన్సర్ట్ చేస్తారు. అది ఫర్దర్ గా చూపిస్తా. ఓకేనా? ఓకే. నేను ఇన్స్టాల్ చేయలేదు. నేను ఇన్స్టాల్ చేసింటే చూపించేవాడిని ఈ రోజే. అది ఇన్స్టాల్ చేయలేదు. కంట్రోల్ ఫైల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఫైల్ ద్వారా మీరు ఎటువంటి ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ రాయకుండా డైరెక్ట్ గా మీ టేబులర్ ఫార్మాట్ లో నుంచి డేటాను పుల్ చేసుకొని ఇన్సర్ట్ చేసేయచ్చు నోట్ ప్యాడ్ లో నుంచి. ఓకేనా? ఓకే. రైట్, ఇది ఈజీగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఈ కన్స్టెంట్స్ అర్థమైనయా? నాట్ నల్ అంటే ఏంటి, నల్ అంటే ఏంటి, యూనిక్ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే ఏంటి? అర్థమైంది. ఓకే, సో వీటితో పాటు వ్యాలిడేషన్ కి కొన్ని రాస్తాం మనం. సపోజ్ నాకు లెంగ్త్ ఇన్ని క్యారెక్టర్స్ మించి ఉండకూడదు అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ మించి నువ్వు రాసినప్పుడు ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఆ ఎర్రర్ ని క్యాచ్ చేసి నీకు ఓన్లీ మెసేజ్ చూపించాలి. అలానే నెక్స్ట్ రోజు ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, అది చూద్దరు కానీ తర్వాత. ఫస్ట్ లెట్స్ కంటిన్యూ విత్ ది సెలెక్ట్. ఓకే,
చూడలేదు. క్రియేట్ చేసా. ఇదేంటి ఇంట్లో లేదు. సారీ. ఇది చూసాం కదా నిన్న. ఈ ప్రెజెంటేషన్ అంతా అయిపోయిందిగా. అయిపోయింది. ఎస్ సార్ అయిపోయింది. ఫిల్టరింగ్ కాన్సెప్ట్ నాకు రోస్ మొత్తం కాకుండా ఓన్లీ కొన్ని రోస్ మాత్రమే కావాలి అవుట్పుట్ అనుకున్నప్పుడు ఐ విల్ యూజ్ వేర్ క్లాస్. ఓకే. సో ఇక్కడ మీకు నిన్న ఇచ్చిన డాక్యుమెంట్లో నేను కొన్ని శాంపిల్స్ కూడా ఇచ్చాను క్వెరీస్లో. ఏమడిగింది? షో ఆల్ డేటా ఫర్ క్లర్క్ హైర్డ్ ఆఫ్టర్ ద ఇయర్ 1997. అంటే ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న జాబ్ ఐడి క్లర్క్ అయి ఉండాలి. అలాగే హైర్ డేట్ ఆఫ్టర్ 1997 అంటే 31st December 1997 తర్వాత వాళ్ళు అయ్యి ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ దట్ డేట్ దిస్ డేట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నాం. అర్థమైందా?
ఇక్కడ ఫిల్టరింగ్ ఏం ఫిల్టర్ అయింది? ఓన్లీ క్లర్క్ మాత్రమే కావాలి. అలాగే 1997 తర్వాత అంటే 31 డిసెంబర్ 1997 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కావాలి అని అడిగాం. అలాగే షో లాస్ట్ నేమ్, జాబ్, salary and commission of those employees who earn commission. ఎవరైతే కమిషన్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ లాస్ట్ నేము, జాబ్, శాలరీ అండ్ కమిషన్ ఈ కాలమ్స్ కావాలంటే 4 కాలమ్స్ కావాలి. ఎవరైతే కమిషన్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళది. అలాగే దాంతో పాటుగా స్టార్ట్ డేటా బై శాలరీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అంటే ఎక్కువ శాలరీ ఎవరు డ్రా చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ రావాలి, తక్కువ డ్రా చేస్తున్న వాళ్ళు కిందికి రావాలి. ఓకే, సో select last name, job ID, salary, commission underscore PCT from employees table where commission underscore PCT is not null. అంటే ఏంటి? కమిషన్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు నల్ ఉంటే కమిషన్ ఎర్న్ చేయట్లేదు అని అర్థం. ఓకేనా? ఏంటి? ఆర్డర్ బై శాలరీ డిఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్ అని అర్థం. ఎందుకంటే కండిషన్ అదే కదా, శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అనేది. ఓకే, ఇది మీకు ఫిల్టరింగ్తో పాటు ఓన్లీ కమిషన్ తీసుకుంటున్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. ఆ ఫిల్టర్ ఇక్కడ వచ్చింది, ఈజ్ నాట్ నల్. అంటే కమిషన్ టేబుల్ పీసీటీ అండర్ స్కోర్ కమిషన్ అండర్ స్కోర్ పీసీటీ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో నంబర్ ఉంటే లేదా వాల్యూ ఏదన్నా ఉంటే ఓకే, లాస్ట్ నుంచి థర్డ్ కాలం అది ఓన్లీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్ మాత్రమే ఉన్నాయి. .2%, .3%, .3 2%, అంటే ఇది 20%, 30%, 20%, 15% అని అర్థం కమిషన్ పర్సంటేజ్. ఓకే, సో వీళ్ళకి మాత్రమే కమిషన్ వస్తుంది. ఆ 4 డీటెయిల్స్ అందులో కూడా లాస్ట్ నేము, జాబ్ ఐడి అండ్ శాలరీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే నాకు ఫస్ట్ ఎవరి శాలరీ ఎవరిది వస్తుంది? ఇందులో శాలరీ హైయెస్ట్ ఎవరికి ఉంది? 11,000, 10,500, 8,600, 7,000. అది సెకండ్ ఉన్నది ఫస్ట్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ ఉన్నది సెకండ్కి వస్తుంది, థర్డ్ ఫోర్త్ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. అర్థమైందా? ఎస్ సార్. సార్ ఓకే, ఇలా మనకి ఫిల్టరింగ్ కాన్సెప్ట్ చూస్తున్నాం. వేర్ క్లాస్ యూజ్ చేసి ఆ ఫిల్టరింగ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ లో ఇందాక మీరు చూశారు ఏంటి? జాబ్ ఓన్లీ క్లర్క్ జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే రావాలి అన్నాం. అక్కడ ఈక్వల్ టు ఇచ్చి ఆ కాలంలో ఉన్న డేటాకి ST అండర్ స్కోర్ క్లర్క్ అని పెట్టాం. అంటే ఓన్లీ క్లర్క్ డిజిగ్నేషన్ లో ఉన్న వాళ్ళు వస్తారు అక్కడ. అలాగే ఇంకొక కాలంలో డేట్ కాలంలో 1997 తర్వాత అన్నప్పుడు గ్రేటర్ దాన్ December 31st, 1997 అని ఇచ్చాం. అంటే ఆ తర్వాత రోజు నుంచి జాయిన్ అయిన వాళ్ళందరూ డిస్ప్లే అవుతారు అందులో. అలాగే నాకు శాలరీ 10,000 కంటే ఎక్కువ డ్రా చేస్తున్న వాళ్ళు కావాలి అనుకుంటే అక్కడ ఐ కెన్ గివ్ శాలరీ గ్రేటర్ దాన్ 10,000 ఆర్ శాలరీ గ్రేటర్ దాన్ 50,000. ఇలా నేను ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి నేను కండిషన్స్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో వీటిల్లో లాజికల్ ఆపరేటర్ అంటే మల్టిపుల్ కండిషన్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇందాక క్లర్క్ జాబ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండాలి, అలాగే 1997 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు అయి ఉండాలి అని చెప్పాను. ఏంటి? క్లర్క్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఏంటి ఆర్ ఇంకొక డిజిగ్నేషన్ కూడా చెప్పండి. ఓకే, క్లర్కల్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంకొక డిజిగ్నేషన్ కూడా చెప్పచ్చు. అప్పుడు ఆర్ అని ఇచ్చి ఆ రెండు సంబంధించినవి తీసుకునేలాగా చేయొచ్చు. లేదా నాకు అండ్ అని ఇచ్చాం, ఇందాక ఎందుకు ఇచ్చాం? 1997 తర్వాత వాళ్ళు క్లర్క్ జాబ్ చేస్తున్న వాళ్ళు అని ఇచ్చినప్పుడు 2 కండిషన్లు ట్రూ అవ్వాలి కాబట్టి అక్కడ అండ్ ఇచ్చాం.
ఎప్పుడైతే నాకు రెండిట్లో ఒకటి కరెక్ట్ అయినా చాలు అనుకున్నప్పుడు ఆర్ వాడతాం. నాట్ అన్నప్పుడు నువ్వు ఇచ్చిన కండిషన్ కి ఆపోజిట్ గా రన్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇవి ట్రూత్ టేబుల్స్ మీకు, అండ్ ఆర్ నాట్. ఈ ట్రూత్ టేబుల్స్ అంటే మీ కండిషన్ మీరు అండ్ వాడినప్పుడు రెండు కండిషన్ల మధ్యలో ఒక కండిషన్ ట్రూ రిజల్ట్ ఇచ్చి ఇంకొక కండిషన్ ఫాల్స్ రిజల్ట్ ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీ రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. ఓకే, రెండు కండిషన్స్ ట్రూ వస్తేనే మీకు ఏ అండ్ బిది ట్రూ వస్తుంది. అలాగే రెండు ఫాల్స్ ఉన్నప్పుడు కూడా ఫాల్స్ వస్తుంది. ఆర్లో ఓన్లీ రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. మిగతా అప్పుడు ఎప్పుడైనా సరే మీకు అన్ని ట్రూలు వస్తాయి. నాట్ లో ట్రూ ఉన్నప్పుడు ఫాల్స్, ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, రివర్స్ నడుస్తుంది ఎప్పుడైనా సరే మీకు అని ఇన్ కండిషన్. ఓకే, ఇది లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ మీకు ఇన్ ఆపరేటర్ అంటే మీరు మల్టిపుల్ ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటారో ఆటోమేటిక్ గా మీకు ఇన్ని గుర్తుకు రావాలి. ఒక్కొక్కటే ఉంటే కంపారిజన్ ఆపరేటర్స్ తో చేయొచ్చు. మల్టిపుల్ ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేయాలి నేను? ఐ హ్యావ్ టు యూస్ ఇన్ ఆపరేటర్. అలాగే డేట్స్ వచ్చేప్పటికి మీరు బిట్వీన్ ఆపరేటర్ ఎక్కువగా వాడతారు, లేదా రేంజ్ ఉన్నప్పుడు బిట్వీన్ ఆపరేటర్ ఎక్కువగా వాడతారు. ఓకే, ఆటోమేటిక్ గా నాకు ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎం వరకు ఉన్న లాస్ట్ నేమ్ తో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అంటే ఏ వాళ్ళు వస్తారు, బి వాళ్ళు వస్తారు, సి వాళ్ళు వస్తారు, అలా ఎం వరకు వస్తారు. బట్ ఎం తర్వాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఇంక్లూజివ్. It's equivalent to greater than or equals to x and less than or equals to y. Okay. So it's both inclusive అనమాట. Next, you have the like operator. ఈ like operator లో మీకు వైల్డ్ కార్డ్స్ వాడతాం. వైల్డ్ కార్డ్స్ అంటే ఏంటి? మీకు అక్కడ ఎజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. ఏ తర్వాత మీరు పర్సంటైల్ అని ఇచ్చారనుకో, ఇట్ ఈస్ నాట్ పర్సంటైల్, ఇట్ ఈస్ స్టార్. వేర్ నేమ్ లైక్ ఏ అంటే ఏ స్టార్ట్స్ విత్ ఓకే క్వశ్చన్ మార్క్. Question mark is a single character. Underscore, don't know where it is from. Let me cross check again. మళ్ళీ స్కూల్కి వస్తాం బుక్ మర్చిపోయా తెలుగు ఎగ్జామ్ ఉంది మా కెమిస్ట్రీ ఇసి తీసి మాట్లాడుతున్నా చెప్పలేదు Oh, super.
ఓకే. ఇది షెల్ అండ్ విండోస్లో వైల్డ్ కార్డ్స్ ఇవి. పవర్ షెల్లోనూ వీటిలో వాడతాం. ఓకే. ఇక్కడ అండర్ స్కోర్ సింగిల్ క్యారెక్టర్ కింద, పర్సంటైల్ మల్టిపుల్ క్యారెక్టర్స్ కింద ఒరాకిల్ ఎస్క్యూఎల్ లో వాడతాం. ఓకేనమ్మా, కన్ఫ్యూజన్ క్లియర్ అయిందా? ఎస్ సార్. ఎస్ సార్. సో మీకు ఏతో స్టార్ట్ అయినవి కావాలి అనుకుంటే ఏ పర్సంటైల్, లైక్ ఏ పర్సంటైల్ ఇవ్వాలి. జేతో స్టార్ట్ అయినవి కావాలి అనుకుంటే జే పర్సంటైల్ ఇవ్వాలి. ఎండ్ హెచ్తో కావాలి అనుకున్నప్పుడు ముందు పర్సంటైల్ ఇచ్చి తర్వాత హెచ్ ఇవ్వాలి. ఓకే. మధ్యలో ఎంఐటి అనేది ఉండాలనుకున్నప్పుడు ముందు పర్సంటైల్ ఎంఐటి, లాస్ట్లో మళ్ళీ పర్సంటైల్. ఓకే. మీరు ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి ఏ తర్వాత అనుకుంటే, ఏ తర్వాత మీకు ఎన్ని క్యారెక్టర్స్ అయితే కావాలో అన్ని క్యారెక్టర్స్ అండర్ స్కోర్లు వాడండి. ఓన్లీ ఆ అండర్ స్కోర్లు మీరు ఎన్నైతే ఇస్తారో అన్ని క్యారెక్టర్లతో ఉన్న నేమ్స్ మాత్రమే వస్తాయి బయటికి. అలాగే ముందు ఏదైనా ఉండొచ్చు, మధ్యలో ఏ ఉండాలి, మళ్ళీ తర్వాత ఏమైనా ఉండొచ్చు అనుకున్నప్పుడు ముందు క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి అక్కడ అండర్ స్కోర్ ఇచ్చారు, ఏ అని ఇచ్చారు. మళ్ళీ ఏ తర్వాత ఎంతైనా ఉండొచ్చు అనుకున్నప్పుడు పర్సంటేజ్ ఇచ్చారు. దట్ కెన్ బి రామ్, రామయ్య, రాజేష్, రమేష్, ఏదైనా రావచ్చు అక్కడ. ఓకేనా? అలాగే నాకు 5 క్యారెక్టర్స్ తో ఉన్నవి కావాలి అనుకున్నప్పుడు 5 అండర్ స్కోర్స్ ఇవ్వండి. దట్ కెన్ బి ఆఫ్ ఎనీ క్యారెక్టర్, బట్ లెంగ్త్ మాత్రం 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి అనుకున్నప్పుడు 5 అండర్ స్కోర్స్. అలాగే SON తో ఎండ్ అయినవి కావాలి అనుకున్నప్పుడు పర్సంటైల్ SON. ఇది లైక్ ఆపరేటర్ తో మనకి అడ్వాంటేజ్. ఓకేనా? వైల్డ్ క్యారెక్టర్స్ వాడి మనకి ఏ రిజల్ట్ కావాలనుకుంటే ఆ రిజల్ట్ తీసుకోవచ్చు. మీకు ఇచ్చిన క్వెరీస్ లో కూడా డాక్యుమెంట్ లో కూడా ఇచ్చాను నేను, అది ఎగ్జాంపుల్. ఓకేనా? ఇన్ బిట్వీన్ లైక్ ది వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఎస్కేప్ కీవర్డ్. ఎస్కేప్ కీవర్డ్ ఎందుకు వాడతాం? సెర్చ్ ఫర్ ఏ లిటరల్ పర్సంటైల్ ఆర్ అండర్స్కోర్ క్యారెక్టర్స్ యూజింగ్ escape to define a custom escape character, that is స్లాష్. ఒకవేళ పర్సంటైల్ కూడా అందులో ఉంది అనుకున్నప్పుడు ఈ ఎస్కేప్ క్యారెక్టర్ వాడాలి. ఓకేనా? దాంట్లో మళ్ళీ లాస్ట్ కి ఎస్కేప్ స్లాష్ అనేది ఇవ్వాలి. అక్కడ ఏమవుతుంది? ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ లిటరల్ పర్సంటైల్, నాట్ ఏ వైల్డ్ కార్డ్ అని చెప్తున్నాం అన్నమాట. ప్రొడక్ట్ నేమ్, వేర్ ప్రొడక్ట్ నేమ్ లైక్ పర్సంటైల్ ఉండి 50% అని ఉన్నాయి మాత్రం ముందు ఉండొచ్చు, ఎంత ఏదైనా ఉండొచ్చు. ఒక పర్సంటేజ్ ఇందులో మీకు అది వైల్డ్ కార్డ్ కింద తీసుకోవద్దు అని చెప్పడం కోసం ఫ్లాగ్. దట్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎస్కేప్ కీవర్డ్. ఓకేనా? అర్థమైందా? ఇది ప్రోడక్ట్ నేమ్ లో ఎక్కడైనా సరే 50% అని ఉన్న ప్రోడక్ట్ మాత్రం రావాలి నాకు అనుకున్నప్పుడు అది తీసుకోవచ్చు నేను. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. Null represents unknown or missing data. It is not a zero or an empty string. Standard comparison operators don't work with null. నిన్న చెప్పాను కదా, కమిషన్ ఈక్వల్ టు నల్ అని పెడితే పనిచేయదు, అది ఈజ్ నల్ అనే ఇవ్వాలి. అలాగే మీకు మేనేజర్ ఐడి ఏదైతే నల్ లేకుండా ఉందో అవి మాత్రమే కావాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ నేమ్ కామా మేనేజర్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ మేనేజర్ ఐడి ఈజ్ నాట్ నల్. అంటే నల్ ఉన్నలో ఎగిరిపోతుంది. ఎన్ని రోజు ఉంటే అన్ని రోజు ఎగిరిపోతాయి అనమాట, నల్ ఉన్న రోజు. ఓకే. పైన దాంట్లో ఏంటి? నేమ్, కమిషన్, వేర్ ఎంప్లాయీస్ వేర్ కమిషన్ ఈజ్ నల్. అంటే కమిషన్ కాలం ఎక్కడైతే నల్ ఉందో ఆ రోజు మొత్తం వస్తాయి. ఇందు దాంట్లో నల్ ఉన్నాయి ఎగిరిపోతాయి. అది దట్స్ ద డిఫరెన్స్. నల్ హ్యాండ్లింగ్ అంటారు దీన్ని. అలాగే మీకు
నల్లులో రీప్లేస్ అయ్యి ఏదైనా వాల్యూ రావాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఎన్విఎల్ ఫంక్షన్. అది కూడా చూద్దాం. ఓకే, ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఎలా ఉండాలి, ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటి, అండ్ ఆల్వేస్ బైండ్స్ హయ్యర్ దాన్ ఆర్, అంటే ముందు ఎండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఆర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, యూజ్ పారాంథసిస్ టు మేక్ ఇంటెంట్ అన్అంబిగ్యూయస్. ఎప్పుడైనా సరే మీరు ఇలా ఉన్నప్పుడు మీరు బ్రాకెట్స్ వాడితే ముందు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాంట్లో బాడ్మాస్ రూల్ ఫాలో అయ్యేది కంపల్సరీ. అంటే ఫస్ట్ బ్రాకెట్స్ వస్తుంది, తర్వాత మీకు ఆపరేషన్స్ వస్తాయి, ఏ ఆపరేషన్ జరగాలనుకుంటే అది. అందుకని ఫస్ట్ బ్రాకెట్స్ ఇచ్చి తర్వాత మిగిలిన ఆపరేషన్ చేయాలని. ఓకే, ఇక్కడ నీకు అండ్ కంటే ముందు ఆర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ బ్రాకెట్స్. ఆర్ కండిషన్ కి, రెండు కండిషన్లకి బ్రాకెట్ ఇచ్చి ఆ తర్వాత అండ్ ఇస్తే అప్పుడు నీకు ఫస్ట్ ఆర్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత అండ్ వస్తుంది. నువ్వు బ్రాకెట్ ఇవ్వకుండా ఫస్ట్ దానిలాగా ఇస్తే ముందు డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ అండ్ శాలరీ గ్రేటర్ దాన్ 60,000 వచ్చి ఆ తర్వాత డిపార్ట్మెంట్ సేల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాజికల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్. SQL is written select statement first but executed from first. The engine needs to know which tables before it can filter or project columns. So first from identify the source tables. Second, where class filters the rows, and then it executes group by. Then it goes any conditions if there is anything, if you are giving any condition on group by, and then it goes to the output columns. Columns ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసుకుంటుంది అనమాట. దెన్ ఇట్ గోస్ టు ది ఆర్డర్ బై. సో ఏ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది అర్థమైందా? ఫస్ట్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్, దెన్ నువ్వు వేర్ క్లాస్ కండిషన్ లో ఏవైతే రోస్ కావాలనుకున్నావో ఆ రోస్, ఆ తర్వాత గ్రూప్ బై ఎగ్జిక్యూట్ అయ్యి గ్రూప్ బై లో కూడా ఏదన్నా ఫిల్టరింగ్ ఇస్తే ఆ ఫిల్టరింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత కాలం ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ రావడం కోసం సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఉన్న కాలమ్స్ చూసుకుంటుంది. ఈ కాలమ్స్ తో పాటుగా డేటా ఏదైనా షఫల్ అవ్వాలా అన్నదానికి ఆర్డర్ బై చూసుకుంటుంది. ఆర్డర్ బై అనేది లాస్ట్ ప్రిఫరెన్స్. నువ్వు రాసే దాంట్లో ఫస్ట్ సెలెక్ట్ రాసిన ఫస్ట్ ఫ్రమ్ దగ్గర ఏ ఏ టేబుల్స్ ఉన్నాయి అనేది తీసుకుంటుంది. అలాగే నువ్వు కండిషన్ ఏమైనా ఇచ్చావా లేదా అనేది చూసుకుంటుంది. దెన్ ఇట్ గోస్ బై గ్రూప్ బై. ఈ వచ్చిన రోస్ లో గ్రూపింగ్ ఏమైనా చేయాలా, నేను గ్రూపింగ్ చేసిన తర్వాత ఏదైనా నేను ఈ గ్రూపింగ్ లో నుంచి తీసేయాలా అనేది హ్యావింగ్ లో వస్తుంది కండిషన్. మళ్ళీ నెక్స్ట్ నీకు ఈ కాలమ్స్ ఏ కాలం రావాలి ఏ కాలం రావద్దు ఏంటి అనేది సెలెక్ట్ లో ఇచ్చాం కాబట్టి అక్కడ ఇట్ విల్ చెక్ ది కాలమ్స్ అండ్ దెన్ ఇట్ గోస్ బై ది ఆర్డర్ బై లాస్ట్ లో అనమాట. ఎందుకంటే డేటా అంతా బయటికి డిస్ప్లే అయ్యేది ఆర్డర్ బై కాలంలో కాబట్టి. ఓకే, దిస్ ఇస్ ది ఎండ్. ఇవాళ మీరు ఇవి అన్ని నిన్నటి దాంతో పాటు ఇక్కడ వరకు మీకు ఏదైతే ఆ నోట్స్ లో ఇచ్చిన దాంట్లో ఏవైతే ఉన్నాయో అంతవరకు కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఇప్పటిదాకా. మీ రోడ్ మ్యాప్స్ ఎంతవరకు ప్రిపేర్ చేశారు? నేను ఇచ్చిన సిలబస్ కాపీలు చూసుకున్నారు కదా ఇద్దరు. ఎప్పుడు చూసుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నారు అనేది ప్రిపేర్ చేయమని చెప్పాను కదా. ఎస్ సార్. చేయకపోతే రేపటికల్లా కంప్లీట్ చేయండి దాన్ని. ఓకే రేపు ఓకే ఎనీ సార్. టైం 11 తర్వాత కానీ 12 తర్వాత కానీ ఎనీ టైం ఒక అరగంట లేదా ఒక గంట 1 to 1 మాట్లాడతాం. ఇంటి దగ్గర కలుద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే, రైట్. ఓకే కాల్ చేస్తాను ఆ టైంలో వద్దు కానీ. ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్ సార్.